ఏమైనా సోదరి సోదరులారా, ఈరోజు మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి ఇరాను ఇజ్రాయెల్ మీద యుద్ధం జరుగుతుంది. అసలు ఇజ్రాయెల్ అంటే ఎవరు అంటే అబ్రహాం యొక్క బైబిల్లో ఉన్న అబ్రహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కుమారుడు యాకోబు, ఆయన పేరు ఇజ్రాయెల్గా దేవుడు మార్చాడు. ఆయనకి 12 మంది కుమారులు. ఆ సంతతే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశము. వారిది ప్రాముఖ్యమైనటువంటి యొక్క సిటీ ఏదంటే యెరూషలేము. దీని మీదకి ఎన్నోసార్లు యుద్ధాలు వస్తూ వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే, పాత నిబంధన ప్రకారము దేవుడు ఎందుకు అనుమతించాడంటే, వాళ్ళు ఎలాంటి వారో చూడండి. వారి యాజకులు దేవుడిని అడగరంట, ధర్మశాస్త్రం బోధించరంట, ఏలికలు తిరుగుబాటు చేస్తారంట, ప్రవక్తలు అబద్ధాలు చెప్తూ ఉంటారంట. ఇలాంటి వారందరూ అక్కడ మొట్టమొదటి నుంచి కూడా దేవుని పేరిట చెప్పుకుంటూనే ఉంటారు. కానీ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రాలు కానీ పాలకులు కానీ దేవుని మాట వినేవాళ్ళు కాదు. యెషయా 1లో ఏమంటాడంటే, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తారు అన్నాడు. అందుకని దేవుడు దీన్ని అనుమతించాడు.